టాప్ 4 న్యూస్లో మొదటి అంశం చూద్దాం. ఢిల్లీలో కేటీఆర్ అండ్ టీం ఎన్నికల సంస్కరణలు, పార్టీల వినతులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ 3 అంశాలపై చర్చించేందుకు సిఈసి బీఆర్ఎస్ను ఇన్వైట్ చేసింది. ఈ భేటీకి కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ బృందం హాజరైంది. బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సంబంధించి ఏదైతే వివాదం నడుస్తున్నటువంటి వేళ ఈ కీలక భేటీ జరిగింది. ఇక రెండో అంశం, ఘోష్ నివేదికపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసలు రంగును కడిగి పారేశారు. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, దుమ్ము దులిపి కబాడీ ఆడేస్తామని ఘాటుగా హెచ్చరించారు. అసలు నిజాన్ని బయటపెట్టకుండా తామే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడటం రాజకీయ కుట్రలో భాగమేనని కుండబద్దలు కొట్టేశారు. ఇక టాప్ 4లో మూడో అంశం చూసినట్లయితే మరోసారి రేవంత్ ఢిల్లీ టూరు వినడానికే సిగ్గనిపిస్తుంది, కానీ గుంపు మేస్త్రికి కనీసం చీమైనా కుట్టినట్లయినా లేదేమో. మొన్నీ మధ్యనే ఢిల్లీ వెళ్లి బాసులకు మూటలందించినటువంటి ముఖ్యమంత్రి తాజాగా మరోసారి హస్తినాకు పయనమయ్యాడు. బీసీ రిజర్వేషన్ల కోసమని ఢంకా బజాయించుకుంటూ కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు ఇంకోసారి ఫ్లైట్ ఎక్కాడు. ఇక నాలుగో అంశం చూసినట్లయితే తెలంగాణ ఐఎండీ వార్నింగ్ ఇస్తుంది. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. 3 రోజులు భారీ వర్షాలు తప్పవని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఉన్నపలంగా వాతావరణం మారొచ్చని, అనూహ్యంగా చీకటి కమ్ముకొని వర్షం కుమ్మేయవచ్చని వార్నింగ్ ఇచ్చింది. మొత్తంగా ఈ 4 అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ పరిస్థితులు తీసుకురావాల్సినటువంటి సంస్కరణలపై ఈసీఈకి స్వేచ్ఛగా వివరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న కేటీఆర్ ఈవీఎంల విషయంలో ఉన్నటువంటి అనుమానాలను ఈసీఐకి వివరించారు. ఓటింగ్ మిషన్లు వద్దని, బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపరు ప్రవేశపెట్టాలని కోరామని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలను అడ్డుకోవాలని ఈసీఐకి చెప్పామన్నారు. తెలంగాణలో వేలం పాటలాగా 420 హామీలు ఇచ్చారన్న కేటీఆర్ చివరకు బాండ్ పేపర్లపై రాసిచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే చర్యలు తీసుకోవాలని ఈసీఐని కోరామని వెల్లడించారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై కూడా ప్రశ్నించామని, అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా పనిచేయాలని చెప్పామన్నారు. అవసరమైతే బూత్ లెవెల్ కమిటీలతో అఖిల పక్షాలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్లు ఎందుకు తీసివేస్తున్నారో సరైన కారణాలు చెప్పాలన్నారు. దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలన్న కేటీఆర్ ఖర్చు, దొంగ హామీలు వంటి అంశాలపై చర్చ జరపామన్నారు. కారు గుర్తును పోలినటువంటి 8-9 సింబల్స్ను తొలగించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని, భువనగిరిలో రోడ్ లోరర్ గుర్తు వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిన విషయాన్ని ఈసీఐకి వివరించమన్నారు. కారు గుర్తును పోలినటువంటి వాటిని తక్షణమే తొలగించాలని సూచించామన్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. మళ్ళీ ఏదైతే ఈసీఐ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం కొద్దిసేపటి క్రితమే ఈసీ అధికారులతో సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక అంశాలపైన ఈసీఐకి వివరణ ఇచ్చారు. సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈవీఎంలో అనేక అవకతవకలు జరిగాయి, ఈవీఎంలకు సంబంధించి వద్దు అనేది చర్చ జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించి అలా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈవీఎంల వద్దు బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పేసి కూడా సూచించారు. అనేక అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దేశాల్లో ఇవాళ ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. మన దేశంలో కూడా ఆ విధంగా ఎన్నికల నిర్వహణ చేస్తే తప్పేంటి అంటూ కూడా ఈ సందర్భంగా పలు కీలక అంశాలపైన కూడా ఈసీఐకి ఒక సూచనలు సలహాలు చేశారు. అయితే ఈవీఎంలో వద్దు, ఈ బ్యాలెట్ పేపర్ అనేది ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ అంటే బీహార్ రాష్ట్రానికి కొద్ది రోజుల్లో ఎన్నికల నిర్వహణ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అంతేకాకుండా
ఏదైతే దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడా స్వేచ్ఛగా వివరించామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఈవీఎంలో అనేక అనుమానాలు ఉన్నాయి, ఓటింగ్ మిషన్లు వద్దు అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాల పట్ల కూడా ఎలక్షన్ కమిషన్ చూడాలి, దానిపైన కూడా వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో వేలం పాటలాగా హామీలు ఇచ్చారు, దాదాపు 420 హామీలు ఇచ్చి అడ్డగోలు హామీలతో ఇవాళ బాండ్ పేపర్లపై రాసిచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా సలహాలు సూచనలు చేశారు. ఈ ఒకవేళ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం హామీలు అమలు చేయకపోతే సభ్యత్వం కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా చెప్పారు. బీహార్ లో ఓట్ల జాబితా సవరణపై కూడా ప్రశ్నించామంటూ కూడా చెప్పారు. రివిజన్ చేయాల్సింది కానీ అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటే అందరి విశ్వాసం పొందిన తర్వాతే రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్ ఏదైతే తప్పుల తరగగా ఉందని చెప్పేసి ఇటీవల విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా బీహార్ ఎలక్షన్ సంబంధించిన ఎస్ఐఆర్ పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వివరణ ఇచ్చినట్టు చెప్పారు. అన్ని పార్టీల భాగస్వామ్యం చేసే విధంగా పారదర్శకంగా చేయాలనే సందర్భంగా కూడా అవసరమైతే బూత్ లెవెల్ కమిటీతో BLSOకు సంబంధించిన అఖిల పక్షాలు అంటే కింది స్థాయిలోనే పోలింగ్ కేంద్రానికి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓట్లు ఎందుకు తీసివేస్తున్నారో కారణాలు తెలపాల్సిన అవసరం కూడా ఈసీఐ పైన ఉందంటూ కూడా సందర్భంగా ఈసీఐకి సలహాలు సూచనలు చేశారు. అన్ని పార్టీల సమ్మతితో చేయాల్సిన అవసరం ఉంది. ఓటర్ తొలగింపు అనేది అయితే భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు చాలా చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా ఖర్చు, దొంగ హామీలు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిపినట్లు కూడా కేటీఆర్ చెప్పారు. అయితే కారు గుర్తును పోలిన 89 సింబల్స్ తొలగించాల్సి అవసరం ఉంది. ఎన్నో ఏళ్ళుగా దీనిపై పోరాటం చేస్తున్నాం. ఒక కారును గుర్తిన సేమ్ ఓటర్ సింబల్స్ ఇతర పార్టీలకు కావచ్చు, చిన్న చిన్నగా పార్టీలకు ఇవ్వడం కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్లకు సేమ్ కారును పోలిన గుర్తులు ఇవ్వడం పట్ల మా అభ్యర్థులు మేము చాలా నష్టపోయాం. చాలా చోట్ల కూడా స్వల్ప మేరటి తోడిపోయాం. స్వల్ప మేరటి అంతా కూడా కారు గుర్తును పోలిన ఇతర గుర్తులకు ఓట్లు వేయడం అనేది జరిగింది. అది మేము స్పష్టంగా అనేక రోజుల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కారును పోలిన గుర్తులకు సంబంధించి ఇతరులకు కేటాయించవద్దని కూడా ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్లినట్టు కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ప్రధానంగా ఈ కారును పోలిన గుర్తుతో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం కొన్ని స్వల్ప ఓట్లతోటే మేము ఓడిపోయిన విషయాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకెళ్లారు. అంతేకాకుండా వాటిని తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఎన్నికల సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో అనేక సంస్కరణలు చేస్తున్నారు, కానీ ఎన్నికల సంస్కరణలు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా కారు గుర్తున పోలిన గుర్తులు తీసేయడంతో పాటు ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలి. దొంగ హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వారిపైన చర్యలు తీసుకొని సభ్యత్వం రద్దుకు కమిషన్ ఆఫ్ ఇండియా కట్టుబడి ఉండాలి. అందుకు సంస్కరణ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చినట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్.